మరి ఇలాంటప్పుడు ఆమెకి ఏం హక్కు లేదు, ఆమె చేసుకోమంది నేను చేసుకున్నాను అనేదానికి లేదు. ఇంకొకటమ్మా, నువ్వు ఏదైతే నేను కాల్ చేసుకున్నానో అది అన్నావో, ఒకటి నీకు తెలియకుండా చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా నీ అంతా నువ్వు చచ్చిపోవడం అనేది కూడా నేరం. అంటే ఆ కేసు కూడా నీ మీద పడే అవకాశం ఉంది. అది కూడా ఇక్కడ జరగలేదు మేడం. ఎందుకంటే మరి ఇది ఇంత లైటర్గా ఇంత సీరియస్గా నీకు బర్నింగ్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇవన్నీ సెక్షన్స్ని కూడా మీరు అన్నీ కూడా ఒకవైపు నెట్టేస్తూ మేము ఇలా ఉన్నాము, అలా ఆయన అలా బతుకుతున్నాడు, నా పిల్లలు అక్కడ ఉన్నారు అని అనుకోవడానికి కేవలం కారణం ఏంటంటే ఒక చట్టం అనేది ఉంది, దాన్ని మనం అవలంబించాలి అని అన్నప్పుడే నీకు కరెక్ట్గా న్యాయం అనేది జరుగుతుంది. ఇంకా నువ్వు ఇచ్చిన కంప్లైంట్కి ఇప్పుడు దీనికి ప్రాణం అనేది పోయిందమ్మా. నువ్వు అన్నీ కూడా అవకాశాలు పోగొట్టేసుకున్నావు నీ చేతులారా. మేడం ఇప్పుడు హ్యాండిక్యాప్ట్ అని ఉంది, కానీ నాకు బస్ కూడా రావట్లేదు. వస్తుందమ్మా, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నీ పరిస్థితికి డెఫినెట్ 4 ఏళ్ళు ఉన్నాయి నాకు. ఇప్పుడు 6 years వదిలేసారండి కదా ఆవిడ. ఇప్పుడు వెళ్ళి ఎవరు వెళ్ళి ఏం అడుగుతుంది? బట్ అలాగని ఆవిడ వెళ్ళి ఏం అడగలేదని లేదు, ఆవిడ అన్నీ అడగచ్చు. ఆవిడ అడగాలంటే మొత్తం సపోర్ట్ మేము చేస్తాం. పోలీసులు, కేసులు, కోర్టులు కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ మనం ఓన్లీ ఆలోచించుకోవాల్సింది మానవత్వంతో. ఇక్కడ మనం కలిసి ఇప్పుడు మాట్లాడుకున్నది కూడా ఆ ఉద్దేశంతోనే. మీకు కూడా మనసులో అది ఉంది కాబట్టి మీరు వచ్చారు. లేకపోతే ఆవిడ నమ్మకం ఉంది కాబట్టి, ఏదో మానవత్వం ఉంది మనుషుల్లో, నాకు న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది కాబట్టి ఆవిడ వచ్చింది. మీరు రావాల్సిన అవసరం లేదు కదా, మీకు మనసులో ఆ ఫీలింగ్ లేకపోతే మీరు రావాల్సిన అవసరం లేదు. సో అందరికి కూడా ఇక్కడ మంచి మనుషులతోనే ఉన్నారని నేను నమ్ముతున్నా. ఆ నమ్మకంతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు కోర్టులు, కేసులు అని వెళ్ళినా ఇప్పుడు మీ ఆ పిల్లల్ని ఇద్దరిని ఆయనే చూసుకోవాలి. ఎలా జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో అతను డిస్టర్బ్ అయ్యాడు. 9 ఏళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోన్ లో మాట్లాడడం అనేది ఒక మామూలు ఇన్సిడెంట్ అయినా ఆ ఇన్సిడెంట్ అందరి జీవితాలని మార్చేసింది. అతను కూడా పిచ్చోడైపోయాడు, ఆమె ఒక రకంగా పిచ్చిదైపోయింది. సైకలాజికల్ గా అందరూ ఎఫెక్ట్ అయ్యారు, పిల్లలతో సహా అందరూ ఎఫెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు తిరిగి జీవితాలన్నీ బాగుపడాలి అంటే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పిల్లల్ని అతను చూసుకోవాలి. మన కోర్టులు, కేసులు మనం వెయ్యొచ్చు, మేడం చెప్తారు, కానీ దానివల్ల ఎవరికి ప్రయోజనం? ఏమి రాదు. మేడం.